ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యాన్ని నిరీక్షణ గడియల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి క్షేమం కొరకు, మీ యొక్క భద్రత కొరకు నిత్యము కూడా మేము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఎంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని నేను ఉండెను. ప్రార్థన. జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, నీ అత్యంతమైన ప్రేమను బట్టి ఇంతవరకు నా ప్రభా దేవానికి వందనాలు. నాయన, నీ బిడ్డలందరినీ క్షేమకరంగా ఆరోగ్యంగా ఉంచి నాయన ఈ టీవీ ముందు కూర్చోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నాయన, వాక్యం నీది, నాయన ఉన్న బిడ్డను, నీ బిడ్డను ప్రభువా నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తున్నాం. శిష్యులందరూ కూడా ప్రయాణమై దోణిలో వస్తున్నారు. 3 జాములు గడిచిపోయింది. 4వ జాము వచ్చేటప్పటికి వీళ్ళకి ఎదురుగాలి ఒకటి వచ్చింది. ఎదురుగాలి వచ్చింది కనుక వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి దోణి స్తంభించిపోయింది. వాళ్ళు ఏ విధంగా చేతులైనా సరే ఈ దోణి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ కష్టపడుతున్నారు. అక్కడ దోణి నడిపించడం వాళ్ళకి కష్టతరం అయిపోయింది కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు సమయంలో ప్రియులను మనం గమనించాలి. మిక్కిలి కష్టం ఏర్పడినప్పుడు వాళ్ళు వ్యాకులు పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. అయ్యో, సముద్రం మధ్యన మేము ఉండిపోయామే, ఏ విధంగా మేము వద్దరికి వెళ్ళాలనే ఆలోచన వాళ్ళలో ఎంతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ దోణి మాత్రం ఎదరికి నడవటం లేదు. కారణం, దోణి స్తంభించిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎదురుగాలి వారికి ఎదురైనందున. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో వారిని ఎవరూ చూడలేదు, కానీ యేసయ్య మాత్రం 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చే యేసయ్య వారి కష్టాన్ని చూస్తున్నాడు, వారి దోణి స్తంభించిపోయిన విధానాన్ని కూడా చూస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. లోక సంబంధమైనటువంటి దోణి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నేను మీకు తెలియజేయవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఆత్మీయమైన స్థితిని గురించి ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ జీవిత దోణి నువ్వు నడిపించడం అంతవరకు సజావుగా జరగవచ్చు. కొన్ని ఎదురుగాళ్ళు, కొన్ని ఎదురు వచ్చే పరిస్థితులు, శ్రమలు, బాధలు, వేదనలు, అననుకూల పరిస్థితులు నీ జీవిత నావను ఎదురుకెళ్లకుండా స్తంభింప చేయొచ్చు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు దుఃఖపడద్దు, వేదన పడద్దు, శ్రమ పడద్దు, కానీ నీ కష్టాన్ని చూసే దేవుడు నీకు ఎదురుగా వస్తున్నాడని మాత్రం నమ్మాలి. నా కష్టాన్ని చూసి ఆయన ఉన్నాడు. నేను కష్టపడుతున్న నా దోణి ఎదరికి వెళ్లకుండా స్తంభించిపోయిన పరిస్థితిలో నా జీవితం ఎదరికి కొనసాగకుండా నాకు ఆటంకం గల ప్రతి పరిస్థితి కూడా ఛేదించగల సమర్థుడు నన్ను చూస్తున్నాడని నేను నమ్మాలి. గాలి ఎదురైనందున. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎదురు గాళ్ళు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి. ఎదురు దెబ్బలు వచ్చినాయి అంటే, ఎదురు గాళ్ళు వచ్చినా అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎదురు దెబ్బలు, నీ ఆరోగ్య పరిస్థితిలో ఎదురు దెబ్బలు, నీ ఆర్థిక పరిస్థితిలో ఎదురు దెబ్బలు, నీ బిడ్డల విషయంలో ఎదురు దెబ్బలు, ఎన్నో ఎదురు దెబ్బలు వస్తాయి. ఇవన్నీ కూడా మానవుని కృంగజేస్తూ ఉంటాయి, సజావుగా వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, దుఃఖించాల్సిన పని లేదు. యేసు నన్ను చూస్తున్నాడని మాత్రం నువ్వు నమ్మగలగాలి. ఎదురుగాలు రావడం వల్ల ఎన్నో పరిస్థితులు మనకి నష్టకరమైన పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, పర్వతమును రూపించేవాడును గాలిని పుట్టించేవాడును ఆయనే. గమనించండి, గాలిని పుట్టించిన వాడు, పర్వతాలను రూపించిన వాడు కూడా ఆయనే. కనుక ఎదురుగా వచ్చి మనిషిని నష్టపరిచే ప్రతి గాలిని కూడా ఆపు చేయగల సమర్థత ఆయనకుంది. అంతేకాదు, కీర్తనల గ్రంథము 135:7 అంటాడు, తన నిధులలో నుండి గాలిని బయటకు వెళ్ళజేయను. గాలిని కంట్రోల్ చేసే రిమోట్ ఎవరి చేతిలో ఉందయ్యా అంటే నా దేవుని చేతిలో ఉంది. నిన్ను ఎదుర్కొని ఎదురుగా వచ్చి
నీ జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వకుండా ఏ ఎదురుగాలైతే నిన్ను ఆటంకపరుస్తుందో ఆ ఎదురుగాలిని సమర్థవంతంగా విడుదల చేయగల శక్తి నా దేవునికి. ఎందుకో తెలుసా? ఎదురుగాలి ఆయన రూపించింది, ఎదురుగాలి ఆయన నిధిలో ఉన్నది, ఎదురుగాలి ఆయన కంట్రోల్లో ఉంది. గమనించండి, గాలి ఆయనకి లోబడింది. 148 కీర్తనలో 8-9 వచనాలు చూస్తే గాలి అతనికి లోబడుతుందంట. నువ్వు ఎదురుగాలి వెళ్ళకు, నా బిడ్డలకి నువ్వు ఎదురుగాలి వల్ల నష్టాన్ని కలిగించొద్దని చెప్తే అది నోరు మూసుకుని ఊరుకుంటుంది. అంతేకాదు, ఆయన పిడికెలతో పట్టుకునే సమర్థుడు ఎదురుగాలిని. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా నిరాకరించకూడదు. గమనించండి, ఎదురుగాలి వచ్చినప్పుడు ఓడ స్తంభించిపోయింది. ఎదురుగాలి వచ్చినప్పుడు యోబు గ్రంథం 1:19 గాలి కొట్టినందున, దేనికి గాలి కొట్టిందండి? యోబు బిడ్డలందరూ కూడా ఆ గదిలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విందు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో గాలి ఎదురుగా వచ్చి ఆ గోడలను తాకినందున అందులో వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే ఎదురుగాలి జీవిత నావను స్తంభింప చేయడం మాత్రమే కాదు, ఎదురుగాలి మరణానికి కూడా కారణం. ఇంకొక విషయం కూడా మనం చూడాలి. మార్కు సువార్త 4:37 అంటాడు, తుఫాను రేగి అలలు కొట్టినందున అలలు దోణిలో నిండిపోయాను. అలలు కొట్టినందున దోణంతా కూడా నిండిపోయిందంట. అంటే దోణి మునిగిపోతుంది. ఎదురుగాలి వచ్చే నష్టమేంటో తెలుసా? నీ జీవిత నామన దోణిను ముందుకి కొనసాగకుండా స్తంభింపు చేసే నైజం ఆ ఎదురుగాలికి ఉంది. మరణాన్ని తెచ్చిపెట్టే నైజం ఆ ఎదురుగాలికి ఉంది. అంతేకాదు, నువ్వు ఉన్న పరిస్థితుల నుండి నువ్వు కనబడకుండా నిన్ను ముంచేసేటటువంటి ఎదురుగాలి స్వభావం. గమనించండి, ఇవన్నీ కూడా మానవుని జీవితంలో తనకు వ్యతిరేక శక్తుల వల్ల కలిగేటటువంటి నష్టాలు. నీ జీవితంలో నువ్వు అనుకుంటావు, నా జీవితం సజావుగా వెళ్ళిపోద్ది, నా జీవితం సజావుగా వెళ్ళిపోద్ది అనుకుంటావు. గమనించండి, బిడ్డకు పెళ్ళిళ్ళు చేశారంటే ఎంతో కట్నం ఇచ్చి చేస్తారు. నా బిడ్డ జీవిత నావ ఎంతో సజావుగా వెళ్తుంది అనుకుంటారు. కానీ వెంటనే భర్తను కోల్పోవచ్చు, అననుకూల పరిస్థితుల్లో వాడు విడిపోవచ్చు. ఆ జీవిత నావ అంతటితో ఆగిపోద్ది, స్తంభింప చేయబడుతుంది. వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి కూడా మానవుడికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది కానీ ప్రయోజనాన్ని కల్పించదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దోణి నడుపుట వారు మిక్కిలి కష్టపడుతున్నారట. స్తంభించిపోయిన దోణి, మరణాన్ని తెచ్చిపెట్టి మరణించినటువంటి, మరణము ద్వారా వచ్చినటువంటి విచ్ఛిన్న పరిస్థితి కలిగినటువంటి జీవితం దోణి, పరిస్థితులు ముంచేసే పరిస్థితి కలిగినటువంటి దోణి. అప్పుల్లో మునిగిపోయాడండి వాడు, నష్టంలో మునిగిపోయాడండి అంటారు. కారణం ఏంటి? ఈ ముంచే పరిస్థితులు కూడా మనకి ఎదురు దెబ్బలే. కనుక మానవుడి జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా వెళ్తుందని మనం నమ్మలేము. ఎందుచేతనంటే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎదురుగాళ్ళు ఉంటాయి. కనుక వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారట. ఆ కష్టమంతా కూడా తీర్చే దేవుడు మనకున్నాడని మనం నమ్మాలి. నిర్గమకాండం 18:8 అంటాడు, త్రోవలో తమకు వచ్చిన కష్టమును యావత్తు యెహోవా తమ్మును విడిపించెను. ఇక్కడ మోషే ఐగుప్తు నుంచి జనాంగానందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మామగారు వెనకాల వస్తాడు. అల్లుడు ఏం కష్టపడుతున్నాడో, నా కూతుళ్ళు ఏమైనా కష్టపడుతున్నారేమో అనుకుని. అయితే మోషే మామగారికి ఏం సాక్ష్యం చెప్పాడో తెలుసా? అయ్యా, మా ప్రయాణం అంతా సజావుగా జరగలేదు సుమా, ఎన్నో కష్టాలు మేము ఎదుర్కొన్నాం, కానీ మా ప్రతి కష్టాన్ని కూడా మాతో ఉన్నటువంటి దేవుడు విడిపించాడు అని సాక్ష్యం చెప్పాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కష్టం వచ్చినప్పుడు నీకు బంధువులు దూరంగా వెళ్ళిపోతారు, నీ స్నేహితులు దూరంగా వెళ్ళిపోతారు, నిన్ను ఆదుకునే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. అంతవరకు నీతో నమ్మకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమకస్తులుగా మారిపోతారు. ఎలాంటి పరిస్థితిలోనున్నా నిన్ను నిత్యము ఏకరీతిగా ప్రేమించే దేవుడు నీ కష్టము నుంచి విడుదల చేస్తాడు. కష్ట నష్టాలు ఎన్ని జరిగినా మనం భయపడాల్సిన పని లేదు. ఇంకొక అద్భుతమైన మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు
ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములను ఆయన ఆలకించి క్షమించును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎంత చక్కటి మాట అండి. నొప్పి కానీ కష్టం కానీ కలిగినప్పుడు ఒక మాట వినండి. నొప్పి కానీ కష్టం కానీ కలిగినప్పుడు మనం నొప్పి వైపు చూడకూడదు, మన కష్టం వైపు చూడకూడదు. మనం దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే నొప్పి కష్టం కలిగిందో దేవుని వైపు చూడడం, ఆయనకు మొరపెట్టడం, ఆయనకు విన్నపించడం నీ చేతనైతే ఆయన నీ కష్టం అంతట్లోని కూడా విడుదల చేసే దేవుడు అన్నాడు. గమనించు, నీ కష్టాన్ని మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. కానీ దేవుడు మాత్రం అయ్యా నాకు ఈ కష్టం ఉందని నువ్వు చెప్పగలిగితే, అయ్యా మాకు బాధ ఉందని నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను చూసి నీ కష్టం నుంచి విడుదల చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకు? ఇర్మియా గ్రంథము 14:8 అంటాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలములో వారికి రక్షకుడా. అద్భుతమైన మాట ఇది. ఇశ్రాయేలీయులకు ఎవరు ఆశ్రయుడండి? యెహోవాయే ఆశ్రయ దుర్గము. మనకి కూడా ఆయనే ఆశ్రయుడు, కష్టకాలములో విమోచకుడు, రక్షకుడు. ఇంకొక మాట కీర్తన 94:13 అంటాడు, కష్టదినములను పోగొట్టి నెమ్మదిని కలుగు చేయువాడు ఆయనే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కష్టదినాలను చూసి నువ్వు భయపడుతున్నావా, ఆందోళన పడుతున్నావా? అయ్యో నా కష్టదినాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని నువ్వు సతమతమైపోవద్దు. నీకు ఒక మంచి వాగ్దానం ఏంటో తెలుసా? మంచి శుభవార్త ఏంటో తెలుసా? నీ కష్టము ఎలాంటిదైనా కష్టదినాల్ని పోగొట్టి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఏమండి, మనం మంచి కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి కొంచెం ఓదారిస్తే నెమ్మది కలుగుతుంది, ఓదార్చితేనే. కానీ ఇక్కడ దేవుడి మాట ఏంటో తెలుసా? కష్టదినాలు పోగొట్టేస్తాడంట, నిర్మూలన చేసేస్తాడు ఆయన. ఆ కష్టాన్ని నీ దగ్గర నుంచి తొలగించేస్తాడు ఆయన, నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. కనుక నీ దోణి స్తంభించిపోయినా, మరణం అనేటటువంటి ఎదురుగాలి నీ జీవితాన్ని స్తంభింపచేసిన, అంతేకాదు నువ్వు మునిగిపోయే పరిస్థితులు, నీ దోణి మునిగిపోయే పరిస్థితులు గాలి వల్ల ఏర్పడినా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ కష్టాన్ని పోగొడతాడు. ఆ శిష్యులు మిక్కిలి కష్టపడుతున్నారంట. ఆయన కష్టపడేటప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? యేసయ్యా ఎక్కడున్నావు, మమ్మల్ని ఆదుకోనైనా అని అన్నట్టుగా అక్కడ దాఖలాలు ఏమీ లేవు. ఏ దేవుడైతే శిష్యులను ప్రేమించాడో, ఏ దేవుడైతే ఆ శిష్యులంటే ఇష్టపడుతున్నాడో, ఆ దేవుడే వేకువ జామున వారి వైపు చూస్తున్నాడు, వారి కష్టాన్ని చూస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కలిగే ప్రతి ఎదురుగాలిని బట్టి నువ్వు దుఃఖపడద్దు, విచారపడద్దు. ఆయన నిన్ను చూసే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. కనుక ఆయన నిన్ను చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన కనుదృష్టి మనం చూస్తుందంట. ఆయన చూసే దేవుడండి, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, స్పందించే దేవుడు, ఆలకించే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. మన దేవుడు మోగదేవుడు కాదండి, చలనము లేనివాడు కాదు మన దేవుడు. శక్తి సంపత్తులు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకని అంటాడు కీర్తన 11:4 అంటాడు, ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన కన్నులారా, తనివి తీరా మనల్ని చూస్తున్నాడండి. ఆయన కనుదృష్టి మనల్ని పరిశీలిస్తుందంట. అంటే దేనికి పరిశీలిస్తుంది? నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలని, నీ కష్టకాలంలో నిన్ను ఆదుకోవాలని, కష్టకాలంలో నీ కష్టదినాలు పోగొట్టి నెమ్మదిని అనుగ్రహించాలని ఆయన నిన్ను చూస్తున్నాడు. కన్నులారా చూసే దేవుడు మన దేవుడు. నిన్ను చూసి ముఖం చాటు చేసుకునే దేవుడు కాదు మన దేవుడు. ఇంకొక మాట అంటాడు, నిర్గమకాండం 3:7 అంటాడు, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని, వారి పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టుచున్న మొరను నేను వింటిని. విన్నాడంట.
వాళ్ళ కష్టాన్ని చూశాడు, వాళ్ళ మొరపెట్టే మొరను విన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? కష్టాన్ని పోగొట్టి నెమ్మదిని కలిగజేసే దేవుడు, నా బిడ్డలు ఎప్పుడు మొరపెడతారా అని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు, ఎప్పుడైతే వారు మొరపెట్టారో ఆ ఐగుప్తులో వారికి ఉన్నటువంటి కష్టాన్ని, వారి బాధని తొలగించేసి అక్కడి నుంచి విడుదల చేసి తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఐగుప్తులో ఆగిపోలేదు వాళ్ళ ధోనిలు, ఆ కష్టంలో ఆగిపోలేదు వాళ్ళ ధోనిలు. అద్భుతమైనటువంటి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఆ ధోనిలు సాగిపోయినాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకొక మాట విలాపక వాక్యాలు 1వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నాకు కలిగిన శ్రమను దృష్టించమో యెహోవా దృష్టించమో, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. ఇది ఒక విజ్ఞాపన, ఇక మనవి. నాయనా నన్ను దృష్టించు, నన్ను చూడు, ఈ కష్టాల వల్ల నా హృదయం క్షోభిల్లుతుంది. ఎందుచేత చూసే దేవుడు మన దేవుడు. చూస్తున్న దేవుడిని అడుగుతున్నాడు ఆయన, నా క్షోభిల్లిపోతున్నానయ్యా, ఈ కష్టాన్ని ఒకసారి చూడని. ఒక విషయం గమనించండి, మీరెప్పుడు కూడా దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలుసా? ఒక తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా రావాలి, ఒక తల్లి దగ్గరికి వచ్చినట్టుగా రావాలి. నా తల్లికి కష్టం చెప్పుకోవాలి, నా తండ్రికి కష్టం చెప్పుకోవాలి అని రావాలి. ఒక చిన్న విషయం చెప్తాను, నీకే కష్టం కలిగినా, ఆ కష్టం ఎంత పెద్దదైనా యేసు దగ్గరికి వస్తే నీ కష్టాన్ని సునాయాసంగా తీసేస్తాడు. కానీ నువ్వు నమ్మాలి, నా ప్రభు నా తండ్రి తల్లి అని నువ్వు నమ్మగలిగితే ఆయన ఈరోజే ఈ క్షణంలోనే ఇప్పుడు టీవీ ముందున్న నీకు ఏ కష్టం ఉన్నా ప్రభువా నా కష్టాన్ని పోగొట్టని నువ్వు మనపూర్వకంగా నువ్వు మనవి చేయగలిగితే ఆయన నేను చూస్తున్నాడు, నేను తప్పిస్తాడు, నెమ్మదినిస్తాడు. కష్టాన్ని చూసేటటువంటి దేవుడు ఆయన 4వ జాములో నీటి మీద నడిచి వస్తున్నాడు. ఆయన ఈ 4వ జామును గూర్చి చాలాది శ్రేష్టమైనటువంటి జాము. 4వ జాము రాత్రికి వచ్చి 4 జాములు ఉంటాయి. 4వ జాము ఇంచుమించు 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ 4వ జాములో ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు వీరి యొక్క కష్టాన్ని ఆయన చూశాడు. చూసి ఆయన మనసులో బాధపడ్డాడు. గాలిని ఆపాలి, వారికి నెమ్మదిని కలిగజేశాడు. కనుక ఈ 4వ జాము ప్రతి మానవుడు కూడా శ్రేష్టమైన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు కష్టపడుతూ ఉన్నారో ఎలాగున్నారో మొత్తం 4వ జామున మెలకుగా ఉన్నారు వాళ్ళు. ఆ 4వ జామునే యేసయ్య దగ్గరికి వచ్చాడు. కనుక ఈ 4వ జాము చాలా శ్రేష్టమైంది. 4 జాముల గురించి నెహెమ్యా గ్రంథంలో అంటాడు, ఏమంటాడో తెలుసా? వాళ్ళు ఒక జాము సేపు గ్రంథాన్ని చదివారంట, ఒక జాము సేపు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారంట. ఇంక జాము సేపు అంటే 3 గంటలు వాళ్ళు ఆరాధన చేశారు, 3 గంటలు వాళ్ళు బైబిల్ చదివారు, ధర్మశాస్త్రం చదివారు. మనం ఏం చేస్తున్నాం? మనం పరిశుద్ధ గ్రంథం ఎంతసేపు చదవగలుగుతున్నాం, ఎంతసేపు దేవుని ఆరాధించగలుగుతున్నాం అన్నది మనం ఆలోచించాలి. ఏమండి, 4వ జాము శ్రేష్టమైనది. అందుకని అంటాడు మత్తయి సువార్త 14:25లో వాళ్ళు ఒక చిన్న దోణి తీసుకుని, యేసయ్య అందులోనే ఉన్నాడు. ఆ దోణిలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే గాలి తుఫాను చెలరేగింది. అది మునిగిపోసాగుతుంది. మునిగిపోసాగిన సమయంలో వాళ్ళందరూ అన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు అమరము మీద ఆయన తల వాల్చుకుని పడుకున్నాడు కనుక వెంటనే ఆ గాలిని గద్దించాడు. ప్రియులారా, మనం గమనించాలి. అందుకనే దావీదు ఏమంటాడో తెలుసా? కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని కాచి ఉందును. ఎంత గొప్ప విషయం అండి. అంతేకాదు, ఆయన అనుభవంలో కీర్తన గ్రంథం 57వ అధ్యాయంలోనూ 108లో కూడా అంటాడు, వేకువ జామునే, ఆయన వేకువ జామునే దేవుని కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడానండి దేవుని కొరకు మన వేకువ జామును సమర్పించాలి. వేకువ జామున ఆయన కొరకు సిద్ధపడాలి. వేకువ జామున ఆయన కొరకు ఎదురు చూడాలి.
వేకువజామునే మనం ప్రార్థనలో ఉండాలి. వేకువజామునే ఆయనకి విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. అందుకని అంటాడు వేకువజామున చాలా శ్రేష్టమైనది. న్యాయాధిపతి గ్రంథం 21:4 అంటాడు, వేకువనే బలిపీఠాలు కట్టారు, దహన బలులు అర్పించారంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వేకువజాము అంటే ఏంటో తెలుసా? దేవుడి నీ దగ్గరికి నడిచి వచ్చే జాము అది. ఆ జాములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని బలిపీఠం కట్టేవాడుగా, దహన బలి అర్పించేవాడుగా ఉండాలి. ఉండగలిగితే నీ దోనె సజావుగా వెళ్ళిపోతుంది. జీవితంలో కష్టాలు వస్తున్నాయి, ఏది పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది. ఏ వ్యాపారం చేసినా నష్టమే, ఏ పని చేసినా నష్టమే, ఏ ప్రయత్నం చేసినా జయం పొందట్లేదు, ఏ చదువు చదివినా ముందు కొనసాగట్లేదు, ఎందుకు నా జీవితం ఇలాగ ఆగిపోతుందని నువ్వు దుఃఖపడొద్దు. ఇలాంటి పరిస్థితిలో నీవేం చేయాలో తెలుసా? నిన్ను చూచుచున్న దేవునికి నువ్వు వేకువజామున నీ హృదయాన్ని అర్పించుకోవడం ప్రారంభించాలి. యోబు ఏం చేశాడండి? వేకువజామున లేచి తన ఒక్కొక్క బిడ్డ కొరకు దానబలి అర్పించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దోణులు ఆగిపోకూడదు, ఆశీర్వాదకరంగా వాళ్ళ దోణులు ఉండాలని. నీ జీవితంలో నీవు కూడా స్తంభించిపోయినటువంటి ఎదురు గాలి చేత స్తంభించిపోయిన ధోనినైనా, మరణం వల్ల విచారంతో కృంగిపోయిన ధోనినైనా, అంతేకాదు పరిస్థితుల వల్ల మునిగిపోయే ధోనినైనా ఆయన చూసి ఆ కష్టాన్ని తొలగించి నెమ్మదినిచ్చే దేవుడు నిన్ను చూస్తున్నాడని నమ్మాలి. కనుక మనం ఏం చేయాలో తెలుసా? వేకువజామున దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. నీ దోణి ఆగిపోకూడదు, సాగిపోవాలి. అయ్యో నా పరిస్థితుల వల్ల నేను ఆగిపోతున్నాను, నా జీవితం ఆగిపోయింది, చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా చదువు ఆగిపోయింది, నా ఉద్యోగంలో ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఏంటి అని నువ్వు బాధపడక్కర్లేదు. కానీ వాళ్ళు దోణి నడిపించుటకు మిక్కిలి కష్టపడుచుండగా 4వ జామున దేవుడు వారిని చూశాడు, వారి కష్టాన్ని తీసివేశాడు, నెమ్మదిని అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆహ్వానం ఏంటో తెలుసా? నీ కష్టం వచ్చినప్పుడు నా జీవితం ఆగిపోద్దేమో, ఇంతటితో నా పని నేను మునిగిపోతానేమో, లేకపోతే మరణానికి వెళ్ళిపోతానేమో, నా ధోని ఏమైపోద్దో ఏంటని నువ్వు విచారించొద్దు. కానీ చూచుచున్న దేవుని వైపు నువ్వు చూడడం నీ చేతనైతే ఆయన చూసే దేవుడు వేకువజామున నీ దగ్గరికి వచ్చి, అంటే వేకువజామునే వస్తాడా, మిగిలినప్పుడు రాడా అనుకోక దయచేసి. అది శ్రేష్టమైనటువంటి సమయం. దేవునికి నువ్వు దహన బలి అర్పించే సమయం, దేవునికి విజ్ఞాపన చేసే సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం నిత్యము ఆరాధిస్తే దేవునికి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి? వేకువజామున శ్రేష్టమైన సమయం. ఇశ్రాయేలీయులు వేకువజామున వాళ్ళు ఏం చేశారో తెలుసా? బలిపీఠాలు కట్టారు, దహన బలి అర్పించారు. ఇంకొక మాట నిర్గమాకాండము 14:24 అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచెను. ఇది ఎప్పుడు జరిగింది సందర్భం? వేకువజామున. అంటే వేకువజామున నీ శత్రువులు కలవరపడే సమయం అది. నిన్ను తరిమే శత్రువు, నిన్ను భయపెట్టే శత్రువు, నిన్ను సంహరించే శత్రువు, ఏ శత్రువైనా సరే వాడు వేకువజామున ఆయన ఏం చేశాడో తెలుసా? అగ్ని స్తంభాన్ని మధ్యన పెట్టి తరుముకొస్తున్నటువంటి శత్రువుల్ని, భయపెడుతున్నటువంటి శత్రువుల్ని, ప్రాణాన్ని హరించే శత్రువుని కలవరపరిచాడంట. ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను కలవరపరిచే ఏ పరిస్థితి కలిగినట్టున్నప్పటికీ కూడా నీ శత్రువుని కలవరపరిచే దేవుడు ఉన్నాడు నీతో. ఇశ్రాయేలు శత్రువుని కలవరపరిచిన దేవుడు ఈరోజు నీ జీవిత నామను స్తంభించిపోవడానికి, మరణం వల్ల కృంగిపోవడానికి, అంతేకాదు పరిస్థితుల వల్ల మునిగిపోవడానికి కారణమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా కలవరపరిచి నీకు నెమ్మదినివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కష్టం ఈరోజే తీరిపోవాలి, నీ శ్రమ ఈరోజు తొలగిపోవాలి. దేవుని దగ్గరికి రా. ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ దోణి సజావుగా వెళ్తుంది. నా జీవితం ఆగిపోద్దేమో, ఇంకా సాగదేమో,
నా చదువు సాగదేమో, నా వ్యాపారం సాగదేమో, నా జీవితం ఇంకింతటితో అయిపోయిందని నువ్వు నిరుత్సాహపడద్దు. కానీ దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినట్లయితే నీ దోణి సంతోషంగా వెళ్ళిపోతుంది. గమనించండి ఒక మాట, నోవహు వాడ చేసుకున్నాడు. దేవుని మాట చెప్పున ఆ వాడ చేసుకుని ఆ వాడ నీటి ప్రవాహము చేత కొట్టుకుని పోతున్నప్పుడు ఆ వాడ ఎక్కడ ఆగలేదండి. ప్రవాహమును పైన పైన తేలుకుంటూ వెళ్ళిపోయి క్షేమకరమైనటువంటి పర్వతం మీద నివాసం ఏర్పాటు చేసుకుంది. కారణం, నోవహుతో ఉన్న దేవుడు నోవహు నావని దోణిను సజావుగా నడిపించి క్షేమకానికి తీసుకెళ్ళాడు. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఆగిపోవాల్సిన పని లేదు, సాగిపోతావు. కనుక దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఏ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మీకు ప్రార్థన అవస్థలు ఉంటే మాకు తెలియజేయండి. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలించడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి నీ కార్యం చేయమని ఆశీర్వదించి దీవించమని, నీ కృప, నీ భద్రత నీ బిడ్డలకు దయచేయమని, వాళ్ళ చదువుల్లోను, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ నీ నెమ్మది, ప్రశాంతత దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, కలవరపడుచు ఉన్నాను, నిలువరముగా నేనుండలేను. కలవరపడుచు ఉన్నాను, నిలువరముగా నేనుండలేను. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, యేసయ్యా యేసయ్యా నన్ను గావగలేవేమయ్యా, బాధలు శోధనలే అలలై నన్ను పెనుగొనును మృత్యువావలలై, బాధలు శోధనలే అలలై నన్ను పెనుగొనును మృత్యువావలలై, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, విశ్వాసములో బలహీనుడను, నీ శక్తి నెరుగాకున్నాను, బలపరచుము నీ బిడ్డను నేను, నీ సాక్షిగా బ్రతికేదాను, బలపరచుము నీ బిడ్డను నేను, నీ సాక్షిగా బ్రతికేదాను. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా.